హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అండి. నైటే అంతా ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని అన్నీ శుభ్రం చేసుకున్నాము. మార్నింగే ముందుగా పూజ చేసేసుకొని చక్కగా దేవుడికి తర్వాత గుడికి వెళదామని అనుకుంటున్నాము. ఈరోజు మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఈరోజు ముక్కోటి దేవతలు కొలువై ఉన్న రోజు అంటారు ఫ్రెండ్స్. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు ఏ గుడికైనా వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఒక్కరోజే ఉత్తర ద్వారం ద్వారా మనకి దర్శన భాగ్యం కలుగుతుందండి. అది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనకు ఆ దర్శనం దొరకదు. సంవత్సరానికి ఒకసారి ఇలాగ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా ఎక్కువగా వెళతారండి. అలాగే ప్రతి గుడిలోని పెడతారు. మేమైతే ఎప్పుడు రామకోట దగ్గర జనార్దన స్వామి గుడి, అది వెంకటేశ్వర స్వామి గుడిని అలా అంటాము, ఆ గుడికి వెళ్ళడం అలవాటండి. ముందుగా చక్కగా పూజ అంతా చేసేసుకొని ఇంకా గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇంకో విషయం ఏంటంటే మాకు ఇక్కడ బావశెట్టివారిపేట కనకదుర్గ అమ్మవారు ఉంది. ఆ తల్లి గుడి మీరు చాలాసార్లు చూసుంటారు. ఈ సంవత్సరమే ఆ తల్లికి కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా చాలా బాగా డెకరేషన్ అది చేశారని చెప్పారు. ఈయన ఉదయమే వెళ్ళొచ్చేసారండి. వచ్చి చాలా బాగుంది, అమ్మవారిని చాలా బాగా చేశారని చెప్పారు. ముందుగా అయితే ఇక్కడ శివాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ తల్లి దర్శనం అది చేసుకొని జనార్దన స్వామి గుడికి వెళదామని అనుకుంటున్నాము. పూజ అంతా అయితే ఇలా చేసుకున్నానండి చక్కగాను. కానీ పూజ చేసిన రోజు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది కదండి. శుక్రవారం మంచి రోజు, చాలా మంచి రోజు వచ్చిందండి. ఈరోజు మనం ప్రొద్దునుంచి అంటే ఉండగలిగితే ఉపవాసం ఉండి చక్కగా నైటంతా జాగారం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే కనకదుర్గమ్మ వారి ఆలయం. ఈ గుడికైతే ఎప్పుడు కూడా అటు నుంచి వెళ్తామండి. మేము ధ్వజస్తంభం దగ్గర నుంచి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఇక్కడ నాగేంద్ర స్వామి పొట్టు ఉంటుందండి. ఇక్కడ చాలామంది నాగుల చవితికి పాలు కూడా పోస్తారు. ఈరోజు ఏం చేశారంటే ఇటు నుంచి దర్శనం పెట్టారు తల్లికి. అసలు ఎలా పెట్టారా లోపల తల్లిని? అమ్మవారి గుడి లోపల ఇలా ఉంటుంది కదా అని అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళగానే చాలా ఆనందంగా అనిపించిందండి. ఎంత బాగా చేశారంటే ఆ తల్లిని డెకరేషన్ చాలా బాగా చేశారు. గుడి కూడా చాలా డెవలప్ చేశారండి. చక్కగా గుడి దగ్గర వెనకాల గోడ మీద ప్రతి దేవుడిది కూడా చక్కటి చిత్రాలతో బొమ్మలు గీస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను అమ్మవారిది దర్శనం చూపిస్తాను చూడండి. చూడగానే నేనైతే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించిందండి ఆ తల్లిని చూడగానే. ఎంత బాగా ఒక గుడి అక్కడ మళ్ళీ కొత్తగా ఏమైనా గుడి వెలిసిందా అన్నంత చక్కగా తల్లిని మందిరంలాగా నిర్మించి చుట్టూ గుడిలా డెకరేషన్ చేసి పంతులు గారు అయితే ఇక్కడ అలంకారాలు అవి చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. దసరా రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తుంటే ఆ తల్లి ఆ రూపంలో అలా దిగిపోయిందా అనిపిస్తూ ఉంటుందండి మాకు కూడాను. ఈ యొక్క సరస్వతీదేవి అంటే సరస్వతీదేవే కనిపిస్తుంది, అక్కడ దుర్గమ్మ తల్లి కనిపించదు. అంత బాగా అలంకారం చేస్తారండి ఈ పంతులు గారు. అలంకారం విషయంలో చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా చాలాసార్లు మీకు దసరా రోజుల్లో అలంకారాలు కూడా పెట్టాను. ఇంకా ఇక్కడ అమ్మవారిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఫోటోలు వీడియో తీసుకున్నాము. అలాగే లోపల కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇక్కడ నుంచి మేము చెప్పాను కదా ఫ్రెండ్స్, రామకోటి దగ్గర జనార్దన స్వామి గుడి ఉంటుందండి. అక్కడికి బయలుదేరి వెళ్ళాము. లైన్ అయితే చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఎక్కడికో ఉందండి క్యూ. ఇక్కడ నిల్చొని ఇంకా ఈరోజు అయితే చాలా ప్రొద్దున్నుంచి గుడికి జనం వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజు ఎందుకంటే నేనైతే చాలా ఉందండి గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఈలోగా మనం ఈరోజు ఎంతో పవిత్రమైన ఆ ముక్కోటి ఏకాదశి గురించి కొంచెం మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఫ్రెండ్స్. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం అంటే సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుందండి. ఈరోజు వైకుంఠ వాకిళ్ళన్నీ తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులు తెల్లవారుజామునే భగవన్నామ దర్శనం కోసం వేచి ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతోటంటండి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఫ్రెండ్స్. ఈ ఒక్క ఏకాదశి
3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుని ఉంటుందండి. అందుకని ఈరోజు అందరూ కూడా చాలామంది అసలు ముక్కోటి ఏకాదశి రోజు గుడికి అసలు ఎవ్వరు కూడా అసలు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి అసలు ఏ గుడి కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఇంత దీన్ని ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం కూడా 2 పుట్టాయంట ఫ్రెండ్స్. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి కూడా ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఎన్నో ఉంటాయండి. ఈ రోజున ముఖ్యమైనవి ఏంటంటే ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. ఏదో జాగరణ చేసామని కాదు ఫ్రెండ్స్, ఆ దేవుడితో ఆ దేవుడి గుళ్ళో కానీ ఏదైనా గుళ్ళలో కానీ చక్కగా ధ్యానం జపం చేసుకుంటుంటే చాలా పుణ్యం వస్తుందండి. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తన కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారంట ఫ్రెండ్స్. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో అయితే దేవాలయాలు ఉత్తర ద్వారాలన్నీ మూసే ఉంచుతారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు మాత్రం భక్తులు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళే దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారండి. నిజంగా ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్ దీని గురించి. అయితే మీకు చక్కగా వివరంగా ఏదో కొంచెం చిన్నది చెప్పాను. ఇక్కడ నుంచి దర్శనం అంతా అయిపోయిందండి. అక్కడ ఉత్తర ద్వారం గుండా వెళ్ళాము. మళ్ళీ లోపల దేవుణ్ణి కూడా దర్శనం చేసుకొని, ఇదైతే ఏంటనుకుంటున్నారా, ప్రసాదం పెడుతున్నారండి, పులిహోర పెడుతున్నారు. ఉదయం నుంచి అయితే ఉపవాసం అండి. కొంచెం అయితే కడుపులో ఆకలి నకనకలాడుతుంది. ఇదిగోండి చక్కటి పులిహోర. ప్రొద్దున్న నుంచి తెల్లవారుజాము నుంచి కనీసం మధ్యాహ్నం వరకు కూడా వచ్చిన ప్రతి భక్తులకి కూడా చాలా చక్కగా కూడా ఓపికగా పులిహోర పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ పులిహోర అది తీసుకొని కొంచెం ప్రసాదం అది తిని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇంటికంటే దారిలో కొంచెం చిన్న వర్క్ ఉందండి, ఆ వర్క్ చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అంతా దర్శనం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత నేనైతే చిల్లర చాలా తీసుకెళ్ళాను. ఈరోజు ఎక్కువ మంది ఉంటారని చెప్పి 5 రూపాయల కాయిన్స్ అన్నీ కూడా ఉంచి తీసుకెళ్ళాను. ఇంకా అవన్నీ కూడా వాళ్ళకి ఏదో మనం ఒకటి ఫ్రెండ్స్, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, గుళ్ళో ఎంతోమంది ఎన్నో డబ్బులు వాటికని వీటికని దేవుడి రూపాన లేకపోతే ఆ దేవుడికి అవి చేయించాలి ఇవి చేయించాలని ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మనం తీసుకెళ్ళిన దాంట్లో ఆ దేవుడికి ఎంతోమంది వేస్తారు కాబట్టి ఇటువంటి లేనోళ్ళకి కనీసం మనిషికి ఒక 5 రూపాయలు చొప్పున వేసినా ఎంతో కొంత వాళ్ళకి దేనికో దానికి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా అలా అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ ప్రొద్దుట దర్శనం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఈయన్ని తీసుకొని ఇంకా సప్తహాలని వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే సప్తహాలు ఉత్సవాలని జరుగుతాయండి. ఎప్పటి నుంచి డిసెంబర్ నుంచి జనవరి 13, 18 వరకు ఈ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ డైలీ కూడా భరతనాట్యాలు చక్కగా చిన్నపిల్లలతోటి భరతనాట్యం అది వేయిస్తారు. అలాగే బుర్రకథలు, హరికథలు ఏదో ఒకటి ప్రోగ్రాం ఉంటుందండి ఇక్కడ. మేము ఇక్కడ దర్శనం అది చేసుకున్నాము. ఇంకా సప్తాహాలంతా మొత్తం షాపులే ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి బయట అదంతా కూడా. ఇంకా షాపులు అవన్నీ తీయడం అయితే అవ్వలేదు. గుళ్ళో అయితే అస్సలు ఈరోజు ఖాళీ లేదండి. జనం అయితే చాలా లైన్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎక్కడికో ఉందండి లైను. ఈలోగా మేము అవన్నీ కాసేపు భరతనాట్యం చిన్న పిల్లలు వేస్తుంటే అందులో చిన్న పాప ఉందండి, చాలా ముద్దు వచ్చేస్తుంది. అచ్చం మా బంగారు తల్లి అంత ఏజ్ ఉంటుంది ఆ పాపకి. మా బంగారు తల్లికి కూడా డాన్స్ నేర్పితే ఇలా వేస్తుంది కదా అనిపించేసింది చూడగానే. చాలాసేపు ఆ పాపనే చూస్తూ ఉండిపోయాను. ఒక చిన్న ఫోటో అయినా దిగుదామనుకున్నాను కానీ డాన్స్ వేయగానే వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళిపోయింది ఆ పాప. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం అది చేసుకున్నాము. వచ్చేటడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వస్తూనే ఉన్నారండి, వెళ్ళిన వాళ్ళు వెళుతున్నట్టు వెళుతూనే ఉన్నారు. కానీ గుడి అయితే అస్సలు ఖాళీ అవ్వలేదు ఫ్రెండ్స్, చాలా జనం ఉన్నారండి. ఇంకా కాసేపు అయితే మనం నిజంగా ఈ నెల రోజులు వెంకటేశ్వర స్వామి గుడికి సాయంత్రం పూట అలా కాసేపు 1 గంట వెళ్ళినా చాలండి. ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది అక్కడ. చాలా బాగుంటుంది, సందడిగా చాలా సరదాగా ఉంటుంది. ఇదిగోండి పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా అక్కడ కొంచెం దర్శనం అది చేసుకొని వచ్చేసాము. ఇది కనకదుర్గ అమ్మవారి గుడిలోదండి. అలాగే లాస్ట్లో కొంచెం ఫొటోస్ పెడుతున్నాను.
ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూస్తారని, ఇలాగే ఆదరిస్తారని మరొక్కసారి మీ అందరింట సకల శుభాలు సకల ఐశ్వర్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజీ వ్లాగ్స్.